హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ క్యాబేజ్ బాల్స్. దీనికి గాను ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఒక బౌల్లో వేసుకోవాలండి. దీనిలో 1 కప్ రైస్ ఫ్లోర్, 3/4 కప్పు కార్న్ ఫ్లోర్, 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలండి. దీనిలో మనం కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి, కొంచెం కారం వేసుకోవాలి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకొని దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ నూనె వేడి అవనివ్వాలండి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా దీనిలో వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక పక్కకు పెట్టుకోవాలండి. మిగతా వాటిని కూడా ఈ విధంగానే చేసుకొని నూనెలో వేసుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా వేడివేడిగా ఎంతో రుచికరమైన క్యాబేజ్ బాల్స్ రెడీ అయినాయండి.